ఎస్ఎస్సి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేదం విద్యా సంస్థల ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవం ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం, కోరా సైన్స్ పోటీపై పేరుతో ఘనంగా సైన్స్ డే. మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన గౌడ సంఘాల నేతలు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ, గౌడ సంఘం భవన నిర్మాణానికి అప్పీలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆత్మీయ వేడుకలు కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులు వేడుకలు పలికారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క విద్యా జీవితంలో అత్యంత కీలకమైన దశ అని, అనేక ఆటుపోట్లు, మానసిక అవరోధాలు, ఒత్తిళ్లు ఎదుర్కోవలసిన వస్తుందని, విద్యార్థులకు ఎలాంటి మానసిక ఒత్తిళ్లు కాకుండా విద్యార్థులు జరగబోయే వార్షిక పరీక్షలలోని మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సిఎస్డిఓ మీటింగ్ ఉండడం వల్ల మన కళాశాల ప్రిన్సిపల్ గారు, అలాగే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు, అలాగే డిఐఓ గారు వీళ్ళందరూ కూడా మన ప్రోగ్రామ్కి అందుబాటులోకి లేరు. వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలోని వేదశ్రీ పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో శ్రీ గిరిజా మృత్యుంజయుల కళ్యాణం శుక్రవారం అర్చకులు పురుషోత్తం నేతృత్వంలోని వైభవోపేతంగా జరిగింది. ఎదుర్కోలు ఉత్సవం, కళ్యాణ వేడుకల్లో మంగళసూత్ర ధారణ, తలంబరాలు, అప్పగింత కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయి. గిరిజా మృత్యుంజయుల కళ్యాణ వేడుకకు కన్యాదాతలుగా ఈఎన్సి శంకర్, ఈఈ జగన్ దంపతులు, కమిటీ సభ్యులు, ఉద్యోగులు, స్థానికులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పట్టు వస్త్రాలను వెంకటేశ్వర ఆలయం నుండి ఏఎంసి శంకర్, ఒంటెల రవీందర్ రెడ్డి, పోలు కిషన్ సమర్పించారు. పార్వతీ పరమేశ్వరుల జననం, కళ్యాణ విశిష్టతను మహేశ్వర శర్మ వివరించారు. ఆయన చెప్పిన సంకల్పములు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు చెల్ల మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కమిటీ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు రామకృష్ణ భట్టు, కరుణాకర్, గంగారపు రమేష్, దారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాసు, పోలు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎండి కాలనీ గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో ఈరోజు గిరిజా మృత్యుంజయ మహాదేవుల కళ్యాణము అంగరంగ వైభవరంగా జరిగింది. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం. సుమారుగా ఒక 3-4 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ శంకర్ గారు, మరియు ఎస్సీ గారు, ఈఈలు, అధికారులు, మరి జిల్లా కేంద్రస్ నాయకులు, వ్యక్తులు, తాతలంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించి మరి ఆ గిరిజా మృత్యుంజయ మహాదేవులకు పాత్రలయ్యారు. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని 15వ కళ్యాణోత్సవాన్ని మేము పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వర్తించాము. ఇది మొట్టమొదటిసారిగా ఇక నిర్వర్తించడము. ఈ కార్యక్రమానికి మరి అందరికీ అన్నప్రసాద దాతలుగా శ్రీ భవానీ ఫీడ్స్ వారు, నగునూరు వారు, రేగూరి రాజేశం మనమ్మ గారు వాళ్ళు ఈరోజు అన్నదానాన్ని ఇచ్చారు.
జాతీయ సైన్స్ డే దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కు కాంప్లెక్స్ ల పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సందర్శించి విద్యార్థుల పలు విధాల సైన్స్ ప్రయోగాలను ప్రదర్శించారు. విద్యార్థుల యొక్క తయారు చేసిన ప్రయోగాలను ఉపాధ్యాయులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి మాట్లాడుతూ సైన్స్ తోనే దేశం అభివృద్ధి జరుగుతుందని, ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు పిల్లల్లోని సృజనాత్మకతను పెంపొందించడానికి అవకాశం ఉంటుందని, శాస్త్రీయ పరంగా అనేక విషయాలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు దేవేందర్ రావు, లక్ష్మణ్ గౌడు, వెంకటేషు, ఆనందం, బాలలింగం, రాజిరెడ్డి, వినీల, ఉమా, స్వప్న, మేడంలు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిశీలిత నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో ఫిబ్రవరి 28 సందర్భంగా మేము సైన్స్ డే జరుపుకున్నాము. మా పాఠశాలలో మేము సైన్స్ ఎగ్జిబిషన్స్ అంటే మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్క ఎగ్జిబిట్ చేసారు. ఇందులో నా స్నేహితురాలు కూడా చాలా చక్కగా పాల్గొని మంచి ఎగ్జిబిట్స్ చేశారు. మా ఎగ్జిబిట్స్కి మా మండలాల్లో ఉన్న ప్రైమరీ స్కూల్స్ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. దానివల్ల మా ఎగ్జిబిట్స్ వల్ల మేము ఎంతో వాటి యొక్క విలువను తెలుసుకున్నాము. అలాగే మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. మేము గత వారం రోజుల నుంచి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్కి ప్రిపేర్ అవుతున్నాము. స్కూల్ టైం అయిపోగానే 4:15 to 5:50 మా పాఠశాలలో మా ఉపాధ్యాయులతో సహకారంతో మేము సైన్స్ ఎగ్జిబిషన్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు కే అక్షయ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ ముస్తాబాద్ మా పాఠశాలలో సైన్స్ దినోత్సవం జరుపుకున్నాము. సైన్స్ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం సివి రామన్ రామన్ చెట్టు కనుగొనడం. ఫస్ట్ వైట్ కలర్లో ఉంటుంది. సూర్యకాంతి ఒక మీడియా మీద పడ్డప్పుడు 7 రంగులుగా స్కాటర్ అవుతుంది. అప్పుడు వాటర్ అండ్ స్కై బ్లూ కలర్లో కనిపిస్తాయి. అందుకే మనం సైన్స్ డే జరుపుకుంటాం. ఫిబ్రవరి 28 ఎవ్రీ ఇయర్ మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాము. డాక్టర్ సివి రామన్ గారు ఫిబ్రవరి 28 రోజు రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడం జరిగింది. రామన్ ఎఫెక్ట్ ఏంటంటే సివి రామన్ గారు ఆకాశంలో పైకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీరు నీలిరంగుగా కనిపించింది. వాస్తవంగా అయితే నీరుకి రంగు లేదు. నీలిరంగుగా ఎందుకుంటుందో పరిశోధన చేసి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫేర్ కార్యక్రమం జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క ప్రదర్శనలను ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థుల యొక్క వసతి గృహాన్ని కూడా సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు. వంటగదిని సందర్శించి వంట సామాగ్రి, భోజనాల నాణ్యతను కూడా పరిశీలించారు. విద్యార్థుల యొక్క విశ్రాంతి గదిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును సుందరీకరణ పనులను పరిశీలించారు.
క్వాలిటీ బాగుందా? టీచర్స్ అంతమంది ఉన్నారు కదా, ఎందుకంటే పక్కా మేము చాలామంది కర్రీలు తీసుకోవట్లేదు, ఓన్లీ పప్పు అన్నం మాత్రమే తింటున్నాం, వాళ్ళు కూడా తినలేదు. మామూలుగా ఎవ్రీ వీక్ ఆర్ మాత్రమే లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో ఆయిల్ ప్యాకెట్స్ అక్కడ ఇక్కడ విద్యార్థులు ఒక లక్ష్యంతో పయనిస్తే లక్ష్య సాధన మిమ్ములను వెతుక్కుంటూ వస్తుందని ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల డిప్లొమా పరంపర 2K25 డిప్లొమా ఫర్వేల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య ట్రినిటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతోనే పట్టుదలతోటి చదివితేనే కనుక సాధించలేనిదంటూ ఏదీ ఉండదని, ఇప్పుడున్నటువంటి తరుణంలోనే టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందే విధంగా ప్రయత్నించాలని, తద్వారా తమ యొక్క తల్లిదండ్రులు కలలను నెరవేర్చిన వారు అవుతారని అన్నారు. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ట్రినిటీ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఖాళీగా ఉండరని, దానికోసం రానున్న రోజుల్లో తమ యొక్క కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మార్గదర్శకంలోని కార్యాచరణలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించి ప్రతి విద్యార్థి ఉద్యోగిగా మారేలా దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు ప్రథమ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పరిశ్రమల్లోని డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పాత్ర మరియు అవకాశాలు విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా డిప్లొమా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మరియు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలోని అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేశన్, ఏఓ సురేష్ పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. డిప్లొమా రాగానే కొంతమంది ఉద్యోగాలకు వెతకడం, కొంతమంది మళ్ళీ డిగ్రీ కోర్సు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. డిప్లొమా చేసిన పిల్లలకు చాలా అవకాశాలు ఉంటాయి. డిప్లొమా చేసిన పిల్లలకు డిప్లొమాతో వచ్చేటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అటు ఇంజనీరింగ్తో వచ్చేటువంటి ఉద్యోగాలు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసినాక సంపాదించుకోవచ్చు. డిప్లొమా అంటే ఇట్ ఈస్ సెమీ స్కిల్ బిజినెస్. ఇటువంటి ఉద్యోగాల కొరకు చాలా చోట్ల మంచి డిమాండ్ ఉంటుంది. సరే, తర్వాత అయినా ఉద్యోగం చేయొచ్చు, ముందు డిగ్రీ కోర్స్ పూర్తి చేసుకోవాలనుకున్న వారికి లాటరల్ ఎంట్రీలో డిగ్రీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, ఏదైనా జ్ఞానం ఉన్న వాళ్ళకే అవకాశం, కష్టపడే వాళ్ళకి అవకాశాలు. అది ఏ చదువైనా కూడా కష్టపడ్డ వాళ్ళకి ఉద్యోగ అవకాశం. మొన్న ఈ మధ్యన నాకు ఒక ఓల్డ్ స్టూడెంట్ కనపడ్డాడు. ఆ పిల్లవాడు, సార్ నాకు ఒక 60 మంది
అకౌంటెంట్స్ కావాలి సార్, వాళ్ళకి ఉద్యోగం వేయాలనే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిస్టమ్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంది సార్. వాళ్ళు మామూలుగా డిగ్రీ పిల్లలైనా పర్వాలేదు, ఇంజనీరింగ్ అయినా పర్వాలేదు అని చెప్తాను. అంటే అవకాశం ఉంటుంది. మనం చదివే చదువును బట్టి, మనకుండే శ్రద్ధను బట్టి, మనం నేర్చుకునే విధానాన్ని బట్టి, మనం మాట్లాడే విధానాన్ని బట్టి, తర్వాత మన బిహేవియర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల ఫోరం తిమ్మాపూర్ మండల అధ్యక్షులు భూమా సదానందం డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉత్తరాలను రాసి పోస్టు ద్వారా పంపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు పెన్షన్ తోటి పాటుగా ఇలా ఇళ్ల స్థలాలను కూడా ఇస్తామని ఇచ్చినటువంటి హామీని వారు గుర్తు చేశారు. శంకరపట్నం మండలం అధ్యక్షులు దేవనూరి అంకుషు, మామిడి వెంకయ్య, పల్లి వెంకటేశం, దుండ్ర రాజయ్య యాదవ్, తాటిపల్లి శంకర్, మామిడి ముగిలి రావులకారి శ్రీధర్, బుడిద వినోద్ కుమార్, అలాగే తమ్మనబోయిన నరసయ్య యాదవ్, కూనమల్ల మల్లేశం, బండారి కుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులం తిమ్మాపూర్ మండల పక్షాన పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 250 గజాల భూమి, అలాగే ఇందిరమ్మ పథకం, ఇంటి నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అట్టి హామీని ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం ఉద్యమకారులకు బాధాకరమైన విషయం. ఈ పోస్ట్ కార్డు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులను ఆదుకోవాలని తిమ్మాపూర్ మండల పక్షాన కోరారు. తిమ్మాపూర్ మండల కేంద్రంగా తిమ్మాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఉద్యమకారులందరం కూడా ఇవాళ పోస్ట్ కార్డుల ద్వారా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఏదైతే హామీ ఇచ్చిండో ఎలక్షన్లకు ముందు 250 గజాల భూమితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మరి గత సంవత్సరంన్నర కాలం కూడా ఎటువంటి ఈ హామీలకు అమలుకు నోచుకోలేదు కాబట్టి వివిధ రూపాల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. అదే క్రమంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో కూడా ఉద్యమకారులందరం కలిసి మరొకసారి ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఉద్యమకారులు పోస్ట్ ఆఫీసులో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీని ద్వారానైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు సానుకూలంగా స్పందించి తొందరగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసిన మాజీ ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఇతర గౌడ సంఘాల నేతలు కలిశారు. పలు అంశాలపై మంత్రితో చర్చించారు. తెలంగాణ గౌడ సంఘాల పక్షాన గౌడ ప్రముఖులు, మాజీ శాసన మండలి సభ్యులు బాలసని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణ్ గౌడ్, నీరా కేకు సంబంధించిన ఇష్యూ, సర్జరీ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంబంధించిన అంశం, గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన 3 అంశాలను, రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను దృష్టికి తీసుకుని వచ్చారు. తెలంగాణ గౌడ సంఘం పక్షాన గౌడ ప్రముఖులు, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యుడు బాలసని గారు, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు నీరా కేపుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, సర్వాయి పాపాన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా గౌడకు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన 3 అంశాలను, అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశం మీద దృష్టికి తేవడం జరిగింది. దీనికి సంబంధించి నిన్ననే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరినీ కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పినారు. దాంతోపాటుగా సర్వాయి పాపానికి సంబంధించి ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహానికి సంబంధించిన స్థలం విషయం లోపల గతంలో ప్రతిపాదించిన స్థలము లేదా దాని దగ్గరలో మంచి స్థలానికి సంబంధించిన అంశం మీద మేము మా ఇద్దరికే బాధ్యతలు వేస్తున్నాడు. ఈ 2 విషయాలను వారితో చర్చించడంతో పాటుగా నీరా కేఫ్కు సంబంధించి జూపల్లి కృష్ణారావు గారితో
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశంలో కుల మత వర్గ లింగ విభేదాలు సృష్టించి బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని, ఇటువంటి ప్రమాదకర పరిస్థితిలో భూమి కోసం భుక్తి కోసం పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం పార్లమెంటు వేదికగా గొంతెత్తి ప్రశ్నించేది కేవలం ఎంఐఎం పార్టీ మాత్రమేనని, దేశంలో దళితులకు, ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు, పీడితులకు, అణగారిన వర్గాలకు అండగా నిలిచి వారి పట్ల జరుగుతున్న దాడులు, దమన నీతి, పాలకుల అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను పార్లమెంట్ లో నినదించి పాలకుల మెడలు వంచి నిగ్గదీసి బాధితుల పక్షాన నిలిచేది కేవలం ఎంఐఎం అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ మాత్రమేనని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు, తెలంగాణ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. శనివారం ఎంఐఎం పార్టీ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయం దరుస్సలాంలోని గులాం అహ్మద్ హుస్సేన్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంఐఎం జిందాబాద్, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ, తమ అధినేత హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల కృషి ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీ విస్తరించిందన్నారు. మహనీయులైన దివంగత అబ్దుల్ వాహెద్ ఓవైసీ, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీలు శ్రమించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి పార్టీని త్యాగాల పునాదులపై నిర్మాణం చేశారన్నారు. करीमनगर दारुसलाम हेडक्वार्टर पर क्लास कर हम यहाँ से इंशाल्लाह अभी हैदराबाद हेडक्वार्टर दारुसलाम को हर साल की तरह इस साल भी वहाँ का प्रोग्राम వేదం విద్యా సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరంలోని చింతకుంట వార్డులో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదం విద్యా సంస్థల ఆధ్వర్యంలో కన్సిలియర్స్ పేరుతోటి వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా సంస్థల చైర్మన్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మరియు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు హాజరయ్యారు. మొదటి వేదిక వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాతా చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్కేజీ చిన్నారులు చేసిన స్వాగతం నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, మహాభారత, రామాయణ గాథల నాటక ప్రదర్శనలతో పాటుగా చిన్నారుల కరాటే ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం ముఖ్య అతిథులు యాదగిరి శేఖర్ రావు, విద్యా సంస్థల చైర్మన్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంతో పాటు సాంస్కృతిక, మానవతా విలువలు నేర్పించే విధంగా ప్రతి ఒక్క విద్యా సంస్థ పనిచేయాలని, తద్వారా విద్యార్థులు రాష్ట్రానికి, దేశానికి సేవ చేసే విధంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఎలాంటి చెడు అలవాట్లకు గురి కాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లోడు చాలా చక్కగా దేశానికి, మీ కుటుంబానికి కాదు, మీ అబ్బాయి మీ అమ్మాయి, నేను ఇవాళ నా కుటుంబానికి పనిచేస్తలేను, ఇక్కడ ఉన్న లెవెల్ కూడా వాళ్ళ కుటుంబానికి పనిచేస్తలేరు. ఇలా శ్రీనివాస్ గారు పాఠశాల పెట్టిండు అంటే ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండు, 100 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఇలా ఒక 1000 మంది తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డలను చదివించే అవకాశాన్ని కలిగించింది. అంటే ఒక రిసోర్స్ పర్సన్ అయింది. మన వేదం పాఠశాల ప్రారంభమై 15 సంవత్సరాల సందర్భంగా 15th యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ట్రస్మా మాజీ అధ్యక్షులు శేఖర్రావు గారు మరియు వివిధ కరెస్పాండెంట్లు మిగతాలందరూ రావడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమాలు, డాన్సులు, ఏకపత్ర అభినయాలు చేస్తున్నారు. ఇవి కాకుండా జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరా సైన్స్ పోటీపై పేరుతో కరీంనగర్ లోని జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఘనంగా సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరు మహిపాల్ రెడ్డితో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జైపాల్ రెడ్డిలు హాజరయ్యారు. మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లలు తయారు చేసిన పలు ప్రాజెక్టులను ఉపాధ్యాయులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలు వారు తయారు చేసి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులపై అతిథులకు వివరించారు. పిల్లలు తయారు చేసిన
చేసిన అత్యుత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి పిల్లలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ ఓటుకూరు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకుని మా విద్యా సంస్థలోని భాగమైన కోరా హై స్కూల్లోని కోరా సైన్స్ స్పోర్ట్స్ 5 పేరుతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామని, పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఇలాంటి ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. 1928వ సంవత్సరంలో సర్ సివి రామన్ ఎఫెక్ట్ యొక్క సంచలనాత్మక ఆవిష్కరణను పురస్కరించుకుని ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఓటుకూరు మహిపాల్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయులు జైపాల్ రెడ్డి, డైరెక్టర్లు వంగల సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ, రామ్రెడ్డి, జాన్సన్ గ్లోబల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Good afternoon all, I am Divya of class 10th from Kora High School. Today we are celebrating National Science Day in our school. We celebrate every February 28th as National Science Day because today Raman effect was discovered and he got Nobel Prize. We are very thankful to our management for celebrating all these programs. Today we are celebrating the National Science Day in our Kora institution under the SVJC group of institution. Johnson and Kora, we are celebrating that National Science Day. Our management has given that very good support to the children, which is going to be giving that whatever the skills are there in that children, that will be going to be exhibit in the models which has real, how virtual to real images will be formed, that will be showing by the ఇన్నోవేటివ్ మెథడ్స్. అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు లోపల పిల్లల లోపల ఉత్తేజాన్ని కలుగజేస్తాయి. అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంతకుముందు మనము నేషనల్కు కూడా నేషనల్ లెవెల్లో కూడా సైన్స్ డే పార్టిసిపేట్ చేసినాము. అందరూ సెలెక్ట్ కావాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సెయింట్ ఆంటోనీ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. హెచ్ఎం కరెస్పాండెంట్ జి రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ ఆఫ్ వరంగల్ ఆర్చ్ ఎలెక్ట్ ఆఫ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ డాక్టర్ ఉడుముల బాలమండల విద్యా అధికారి శ్రీనివాస్ హాజరయ్యారు. మొదటిగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిన్నారుడు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటుగా కల్చర్ యాక్టివిటీస్ ను కూడా ఈ స్కూల్లో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్నారులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. చిన్న వయసులోనే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కావటం చాలా అద్భుతంగా ఉందని, కల్చర్ యాక్టివిటీస్ పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందని ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.